కోసం హాజరయ్యేందుకు రైతులతో కలిసి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్లు వచ్చిండు. ఆయనతో కూడా మాట ముచ్చట చేసే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ వయసులో అంటే కార్లు జీవులు నడపడం అంటే ఒక వయసులో ఉన్న వాళ్ళు చేయొచ్చు, కానీ మీరు గంత దూరంకి వెళ్ళి ఎట్లా వచ్చింది సార్ ట్రాక్టర్? అసలు ట్రాక్టర్ గింత దూరం ఎట్లా నడపాలనిపించింది? నేను స్వయాన్ రైతుని, మా ముఖ్యమంత్రి గారు స్వయాన్ రైతు. ఈరోజు రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల పరిపాలన ప్రజల ఆమోదయోగ్యమైన పరిపాలన, రైతు ఆమోదయోగ్యమైన పరిపాలన, పేదల ఆమోదం యోగ్యమైన పరిపాలన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను నిన్న పొద్దున 10 గంటల 30 నిమిషాలకు బయలుదేరి ఇదే ట్రాక్టర్లో ఈ రోజు ఇక్కడ చేరుకున్నాను. సుమారు 250 కిలోమీటర్ల పొడవునా నా వయసు 68 సంవత్సరాలు ఆయన నాకు అలసట రాలే. అంటే ఆనందం ముంగట అలసట పనిచేయదని నిరూపించడం. మీరు డ్రైవింగ్ చేసి ఎన్ని సంవత్సరాలు? దాదాపు 20-30 సంవత్సరాలు మర్చిపోయి ఉండొచ్చు. మళ్ళీ ట్రాక్టర్ ఎక్కితే ఎట్లా అనిపిస్తుంది సార్? నేను 69 నుంచి 80 వరకు ట్రాక్టర్ స్వయాన పొలం దున్నుకున్న నేనే. కొన్ని వేల గంటలు ట్రాక్టర్ దున్నాను. తర్వాత ట్రాక్టర్ నడిపించిన కొత్తేం కాదు, ఇంత దూరం ప్రయాణం చేయడం మొదటిసారి. పొలంకి వెళ్ళి ఇంటికి వెళ్ళి పొలంకు, లేకుంటే డీజిల్ పోస్తానికి పంపుకు వెళ్లేవాళ్ళం. కానీ 250 కిలోమీటర్ల పొడవున ట్రాక్టర్ నడిపించడం అనేది మొదటిసారి. నాకేం అలసట లేదు. నా ఎంబడి 100 ట్రాక్టర్ వచ్చినాయి, లోనికి రానియలే. 100 ట్రాక్టర్ అక్కడ ఆపేశాం. 100 ట్రాక్టర్లలో దాదాపు 1000-1500 మంది రైతులు వచ్చారు. వారందరూ ఆనందంగా వచ్చారు. ఎవ్వరు అలసిపోలేదు, ఎవరికి ఇబ్బంది జరగలేదు. ఆనందంతో వచ్చినప్పుడు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అవును సార్, అంటే మీ వయసు చూస్తే చాలా పెద్దది, చాలా అంటే మంత్రిగా ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు, కానీ అలసట అనిపించలేదు సార్? మీ వయసు, ఈ ఆరోగ్యం, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత దూరం, దాదాపు 250 కిలోమీటర్లు అంత ఇంత దూరం రావటం నాకేం అలసట లేదు. ఏసీ కార్లో కూర్చుంటే ఎట్లున్నాం అంతకంటే మంచిగా ఉన్నా. నేను బ్రహ్మాండంగా ఉన్నా. నాకు రైతుల ఆనందమే నా ఆనందం, ప్రజల ఆనందమే మా ప్రభుత్వ ఆనందం. గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక కూడా బంగారు తెలంగాణ సాధించాలంటే ప్రతి ఒక్క రంగం ఆనందం ఉండాలనేది లక్ష్యం. కాబట్టి ఈ ఆనందం ముంగట పేదల సంక్షేమం, రైతు సంక్షేమం, అభివృద్ధి, ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే దాని ముంగట అలసటే పనిచేయదు. మొత్తానికైతే చాలా దినాల కింద మర్చిపోయినటువంటి ట్రాక్టర్ ఎక్కుడు కానీ, డ్రైవింగ్ కానీ, ఇదంతా మళ్ళీ వ్యవసాయం చేసినట్టు అనిపిస్తుంది. అంటే ట్రాక్టర్ ఎక్కడం అంటే రైతు. ఈరోజు ఇంతమంది వచ్చినామంటే కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, కేసీఆర్ రైతు పక్షపాతి, రైతే రాజు అనేటువంటి నినాదాన్ని పూర్తి చేస్తా ఉన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండుగా అన్నటువంటి దాన్ని పండుగ చేస్తా ఉన్నాం. కాబట్టి మేమందరం చాలా ఆనందంగా పాల్గొంటున్నాం. అదే వ్యవసాయ మంత్రి కదా మీరు సార్, అంటే వచ్చే దారిలో కానీ రైతులు కూడా కలవచ్చు. మీకు ఇంకేమైనా చెప్పిందా? వచ్చేటప్పుడు నేను పొద్దున 10:30 బయలుదేరితే అడుగడుగు స్వాగతం పలికారండి. ప్రతి చోట శాసనసభ్యులు, కార్యకర్తలు, నాయకులు దాదాపు రాగా 20 చోట్ల నాకు స్వాగతం పలికారు. ఆడబిడ్డలు, మహిళలు వచ్చే తిలకం దిద్దారు, మంగళారతి ఇచ్చారు. చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఒక అనుభూతిది. ఒక రైతుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చేసే ప్రకటన ప్రతి ఒక్కరు స్వాగతిస్తా ఉన్నారు. ఇది ఒక మాకు అనుభూతి. ఎండలు ఎట్లున్నాయి సార్? ఈ ఎండలలో ఎట్లా వచ్చింది? ఎండలు నాకైతే ఎండ అనిపిస్తలేదు. మండు టెండలో పనిచేసేటువంటి రైతుకు ఎండ లెక్క కాదు. మా రైతాంగం కూడా దీన్ని చల్లటి వెన్నెలగా అనుకుంటున్నారు, ఎండ అనుకుంటలేదు. ఎందుకంటే ఆనందం తర్వాత అన్ని ఆనందం ఒకటి, ఇవన్నీ బహదూర్.